నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నెల్లూరు అరుణ ప్రస్తుత ఆంధ్ర రాజకీయాల్లో ఆ పేరు వినబడితే చెమటలు పట్టే పరిస్థితి. నెల్లూరు లేడీ డాన్ గా పిలువబడే అరుణకు రాజకీయ ప్రోత్సాహం కూడా ఉండడంతో ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అయితే విజయవాడలో ఓ జేబు దొంగల కుటుంబానికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చారని, గెలిచిన తర్వాత కూడా ఆ కుటుంబం తమ వృత్తిని మానుకోలేదని, ఓ టీడీపీ సభలో జేబులు కొడుతూ దొరికిపోయారని కేసులు అయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి వైసీపీ స్ట్రాటజీ అదేనని అందరూ బిత్తరపోయారు కూడా. చిన్న చిన్న నేరస్తుల నుంచి పై స్థాయి వరకు నేర మనస్తత్వం ఉన్నవారిని రాజకీయంగా ప్రోత్సహించడం ఈ పార్టీ స్ట్రాటజీలో ముఖ్యం. వైసీపీ నేతగా ఎదిగిన నెల్లూరు అరుణ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ ప్రచారకురాలిగా అవతారమెత్తింది. ఆమె చేస్తున్న దందాలతో వైసీపీ నేతలు ఫిదా అయ్యారు. వారి సహకారంతో పోలీసు ఉన్నతాధికారులతో చనువు పెంచుకున్నారు. పోలీసులకే ఎలాంటి పని అయినా చేసి పెట్టే స్థాయికి వెళ్లారు. ఆమె ఎంత రేంజ్ కు ఎదిగారంటే ఓ ఖైదీని ఆసుపత్రికి పిలిపించుకొని పోలీసుల్ని కాపలా పెట్టుకొని ఆ ఖైదీతో సంసారం చేసేంత స్థాయికి ఎదిగారు. ఆ వీడియోలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు రాష్ట్రమంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ మాజీ మంత్రి కుమారుడి పని ఇద్దరు ఐఏఎస్లు వద్దని చెప్పినా నేరుగా హోంశాఖ కార్యాలయం నుంచి పెరోల్ జీవోను రిలీజ్ చేయించుకోవడం వెనుక పెద్ద తలకాయ ఎవరో ఉండి ఉంటారని సులువుగా ఊహిస్తారు. ఓ వైసీపీ మాజీ మంత్రి కుమారుడు ఈ పని చేసి పెట్టినట్లుగా సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారినట్లు సమాచారం. ఇదే విషయంలో తాను 11 లక్షలు ఇచ్చినట్లుగా అరుణ చెబుతున్నట్లు తెలుస్తోంది. రౌడీలతో పరిచయాలు పెంచుకొని సెటిల్మెంట్లు కూడా చేస్తున్నట్టు విమర్శలు లేకపోలేదు. దానికి మనుషుల ప్రాణాలను సైతం అసూలుగా తీసేసే శ్రీకాంత్ అనే రౌడీతో పరిచయాలు పెంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం తీగలాగుతున్న అధికారులు అసలు వైసీపీ హయాంలో ఈ అరుణ ఏం చేసింది, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం చేస్తుంది అనేది అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీసే పనిలో పడ్డారు. పాత దందాలు, సెటిల్మెంట్లు సహకరించిన అధికారులు ఇలా జాబితా మొత్తం రెడీ చేస్తున్నట్లు సమాచారం. బాగోతమంతా బయట పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారా, లేకుంటే తనకున్న పలుకుబడితో పోలీస్ అధికారులను సైతం సైలెంట్ చేస్తుందా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.